నమస్కారం అండి. మనం ఇప్పుడు వలివేటి నాగచంద్రావతి గారు రచించిన 'తొందరపాటు' అనే కథను విందామా? ఇదిగో నాన్న వాటర్ బాటిలు, ఈ బాస్కెట్‌లో టిఫిన్ బాక్సులున్నాయి. చిన్న బాక్స్‌లోని ఇడ్లీలు ఒక గంట ఆగి తినేయండి. 1 గంట దాటగానే పెద్ద బాక్స్‌లోని చపాతీలు, పెరుగన్నం తినేసి మందులు వేసేసుకోండి. సరేనా? కాలక్షేపానికి న్యూస్ పేపరు, నవల కూడా కొన్నాను. ఇవిగో మీరు దేనికి కిందికి దిగనక్కర్లేదు. దిగితే మళ్ళీ ఎక్కడానికి కష్టమవుతుంది మీకు. ఎక్కువసేపు కూర్చుంటే వీపు లాగుతుంది. భోజనం అయ్యాక ఒక గంట నడుము వాల్చండి. ఏసీ 2 టైర్ ఇది. సీటంతా మీరే. కాళ్ళు జాపు కూర్చోవచ్చు. మొహమాట పడకండి. మిమ్మల్ని ఒక్కరినే పంపడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ తప్పట్లేదు. మా పార్థు 100 జాగ్రత్తలు చెబుతున్నాడు. మొదటిసారి పిల్లాడిని స్కూలుకు పంపిస్తున్నట్లు తెగ టెన్షన్ పడిపోతూ. వైజాగ్ రైల్వే స్టేషన్ అది. షాలిమార్ ఏసీ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వెళుతున్నాను. రిటైర్ అయినా దృఢంగానే ఉండేవాడిని. ఫ్రీ బర్డ్‌లా తిరిగేవాడిని. ఇదిగో మొన్న మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి కాలు కదిపానంటే భయం. నాకు కాదు, ఇంట్లో వాళ్ళకి. సరే సరే, అలాగే అలాగే అని చెప్పి చెప్పి చెంపలు లాగుతున్నాయి. మొత్తానికి రైలు కదిలింది. జాగ్రత్త, వెళ్ళగానే ఫోను, నేను చెప్పినవన్నీ జ్ఞాపకం. పాపం మావాడు వగరుస్తూ వగరుస్తూ బండి వేగాన్ని అందుకునే వరకు దాని పక్కనే నడుస్తూ నడుస్తూ చెప్తూ చెప్తూ అమ్మయ్య, పార్థు చూపులకు వెనకబడ్డాడు. ఏమిటో వల్లమాలిన అభిమానాన్ని కూడా ఒక్కోసారి భరించలేం. కిటికీకి దగ్గరగా జరిగి కూర్చుని విశ్రాంతిగా సీటుకు జారబడి అలవోకగా కలిగి చూశాను కంపార్ట్మెంట్ అంతా. 1-2 సీట్లు మినహా ఫుల్గా ఉంది. నా సైడ్ బెర్త్కి ఎదురుగా ఉన్న సీట్లలో ఓ ఫ్యామిలీ అనుకుంటా. భర్త, భార్య, కొడుకు కూర్చున్నారు. వాళ్ళ ఎదురుగా ఉన్న సీట్ అంతా ఖాళీ. ఆ ఫ్యామిలీలో కుర్రవాడికి 18-20 ఉంటుంది వయసు. రాగానే కిటికీ దగ్గర సీట్లో సెటిల్ అయిపోయి చెవికి మొబైల్ అతికించేశాడు. ఆవిడేమో ఎక్కినప్పటి నుంచి ఆగకుండా భర్త చెవి దగ్గర మధ్యలో వాయిస్తూనే ఉంది. పాపం ఆ మానవుడు పేపర్ తెరిచాడే గాని అటు దృష్టి దాని మీద పెట్టనూ లేక, ఇటు పూర్తిగా చెవి దగ్గర మోతకి తల ఊపనూ లేక అవస్థపడుతున్నాడు. అమ్మా, టిఫిన్ పెట్టేస్తావా? ఆ తల్లి వాగ్ధోరణికి కామా పెట్టాడు కొడుకు. నాకు ఆకలి గుర్తొచ్చింది. బాక్స్ తెరిచి ఇడ్లీలు తిన్నాను. మావాడు చెప్పిన మాట ఉల్లంఘించి వేడివేడి రైల్వే కాఫీ ఓ కప్పు తాగేశాను. కాసేపు పేపర్ తిరగేశాను. ఇంతసేపు అతి పలుచని మబ్బుతెరలోంచి కనిపిస్తున్నట్టు కిటికీ అద్దం వెనకాల నుంచి ఊరిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాను. అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఓ చిన్న కునుకు పట్టేసింది. ఎంతసేపో తెలియలేదు. ఏదో స్టేషన్ వచ్చినట్టుంది. దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళ సందడికి మెలకు వచ్చేసింది. పాత వాళ్ళు ఎవరు దిగారో కొత్త వాళ్ళు ఎవరు ఎక్కారో తెలియలేదు కానీ నా ఎదురు విండో దగ్గర పాత ఫ్యామిలీతో పాటు రెండో కిటికీ దగ్గర ఇంకో కొత్త శాల్తీ కనిపిస్తోంది. నా వయసు వాళ్ళలానే అనిపిస్తోంది. కూతురు అనుకుంటా. మా పార్థులాగే తెగ జాగ్రత్తలు చెబుతోంది. అబ్బా సరేలేవే అంటూ ఇబ్బంది పడుతున్నాడు ఆయన. నాలాగే నవ్వుకున్నాను లోపల. బండి కదులుతుంటే హడావిడిగా దిగిపోయింది ఆ అమ్మాయి. కిటికీలోంచి ఆ అమ్మాయికి చెయ్యూపి ఇటు తిరిగిన ఆయన్ని యథాలాపంగా చూశాను. ఎక్కడో బాగా తెలిసిన మొహంలా ఉందే. ఎవరు చెప్పమా? అప్పుడే ఆయన నన్ను చూశాడు. వెంటనే ఆయన మొహంలోనూ తడబడిన ఛాయలు కనపడ్డాయి. మరోసారి పరీక్షగా చూడబోయాను. ఇటు చూస్తున్నవాడల్లా చటుక్కున అటు తిరిగిపోయాడు. సందేహం లేదు, ఆయన కూడా నాకు లాంటి డైలమాలోనే పడి ఉంటాడు. ఇంతకీ ఎవరై ఉంటారబ్బా? దూరపు బంధువా? పూర్వ స్నేహితుడా? పాత శత్రువా? పడుతోన్న మదన అక్కడ ఆగింది. గుర్తుకొచ్చేసింది. అతను వేణుగోపాల్ గదూ? అవును, పాపిడి తీయకుండా పూర్తిగా ఎగదువ్విన క్రాఫు, నుదుటిన పూర్వకాలపు కాణికాసంత చుట్టతో కాల్చిన మచ్చ, తెల్ల ప్యాంటు మీద తెల్ల షర్టు. సందేహం లేదు, అతను వేణునే. వేణు ఉద్వేగంతో ఉప్పొంగిపోతూ బయటి కొరకబోతున్న స్వరం చేదు ముద్దేదో అడ్డం పడినట్లు గొంతులోనే ఆగిపోయింది. నాకు అతను మిత్రుడా? 38 ఏళ్ల క్రితం చివరిసారి నన్ను ఉద్దేశించి ఏమన్నాడు వేణు? నువ్వు నాకు శత్రువ్వి, నీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు కోపంగా. ఆ రోజు మానసికంగా తనెంత చిత్రవధ అనుభవించాడు, ఎంత కుమిలిపోయాడు. ఆనాటి బాధ గుర్తొచ్చి గుండె కలుక్కుమంది నాకు. భావాలు కలగలిసిన జంట కవుల్లా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం. అంత బద్ధశత్రువుల్లా ఎలా మారిపోయాం? వేదనగా కళ్ళు మూసుకున్నాను. గతంలోకి లాగేసింది మనసు. ఎంతో ప్రయత్నం మీద పరాయి రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని సొంత ఊరికి దగ్గరగా వచ్చాను. మొదటి రోజు బ్యాంకులో స్టాఫ్ అందరూ దూరాన్నించే మందహాసంతో చెయ్యెత్తి విష్ చేసి ఊరుకుంటే వేణు మాత్రం దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యేసి వెల్కమ్ మధుగారు అన్నాడు నవ్వుతూ. ఆ భుజం మీద చెయ్యి వేయటంలోనే ఓ ఆత్మీయత కనిపించింది నాకు. ఆ సాయంత్రం నేను 1 గంట పర్మిషన్ అడిగి ఇళ్లవేటకు బయలుదేరుతుంటే
అనుకుంటూనే ఉన్నాను మీకు ఇల్లు అవసరం అవుతుందని. మేమున్న ఇంట్లో పక్క పోర్షన్ ఖాళీగా ఉంది. కొంచెం చిన్నదే అయినా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రండి చూద్దురు గాని అన్నాడు. వెళ్ళాను. కొత్త ఇల్లు. అద్దెకివ్వడం కోసమే 2 పోర్షన్లుగా కట్టారు. బ్యాంకుకు దగ్గరగా ఉంటుందని 2 నెలల క్రితమే వేణు కూడా ఈ ఇంటికి మారాడట. ఇల్లు నాకు నచ్చింది. 2 రోజుల్లో సామాన్లతో దిగింది వర్ధని. మేం ప్యాకేజీ విప్పి సర్దుకుంటున్న 4 రోజులు వేణు ఇంట్లో నుంచే క్యారియరు. మాతో పాటు పప్పు అన్నమే, అంత మొహమాట పడకండి వదినా అంటూ వరుస కలిపి మరీ భర్త అంత కలుపుకోలుతనము కనబర్చింది వేణు భార్య కమల. మా గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ఫరు, పిల్లవాడి స్కూల్ అడ్మిషను, పోస్టాఫీసులో అడ్రస్ ఎంట్రీ చేయించటం, ఈ పనులన్నిటికీ వేణు నాకు కూడా తిరిగాడు. వెంటే ఉన్నాడు. ఎంత విసుగు తెప్పించే కార్యమైనా మనకి సాయంగా ఇంకొకరున్నారంటే అది ఎంత తేలిగ్గా హాయిగా అనిపిస్తుందో నాకు అప్పుడే అనుభవం అయింది. ఒకరి మీద ఒకరికి సుహృద్భావం కుదిరినప్పుడు చెలిమి మొలకెత్తడమే కాదు, చిగుళ్ళు వేస్తుంది, శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. మా స్నేహం అలా ఎదిగింది. సంత రోజు వాళ్ళ కూరలతో పాటు మాకు ఓ బ్యాగ్ తెచ్చి పడేసేవాడు వేణు. మా అబ్బాయి గోపి స్కూల్ ఫీజు కట్టేటప్పుడు వాళ్ళ హేమంత్ ఫీజు కూడా కట్టేసి వచ్చేవాడిని నేను. మొదట్లో ఎందుకు శ్రమ అని నొచ్చుకునేవాళ్ళం. తర్వాత ఆ ఫార్మాలిటీస్ కూడా మానేశాం. ఉదయం వాకింగ్ ఆహ్లాదం, సాయంత్రం పార్కు బెంచి మీద కబుర్లలో రిలాక్సేషన్, తోడు ఒకరున్నారనే ధైర్యం, మంచి స్నేహంలో ఉండే మధురిమ నాకు వేణు సహచర్యంలో లభించాయి. మా కుటుంబాలు కూడా పాలు నీళ్ళలా కలిసిపోయాయి. వేణు వాళ్ళమ్మ భగీరథమ్మ గారు వర్ధనిని నా కూతురు లాంటిదానివి, నన్ను అమ్మా అని పిలు అనేవారు. థియేటర్కి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం, కలిసిమెలిసి ఉండేవాళ్ళం. బంధువులకి మించిన ఆత్మీయుల పొరుగు దొరికిందనుకుంటూ పొంగిపోతున్న మా మధ్యన ముసలం పుట్టలేదు, వచ్చింది. ఆ రోజు ఉదయం తుఫాన్ దూసుకొస్తున్నట్టే ఇంట్లోకి వచ్చిందో అమ్మాయి. హలో అన్నయ్య, అలా చూస్తారేమిటి, నేను మీ చెల్లెల్ని గుర్తుపట్టారా అంది నన్ను తికమక పెట్టేస్తూ. ఆ వెంటనే సర్లేండి ఆలోచిస్తూ ఉండండి, నేను ఈ లోపల వదిలిన టిఫిన్ ఏంటో అడిగొస్తా అంటూనే వంటింటి వైపు ఎగిరి వెళ్ళిపోయింది. అప్పుడొచ్చారు భగీరథమ్మ గారు నవ్వుతూ. హడలు కొడుతోందా? అది మా అమ్మాయి పరిమళ, ఎప్పుడూ ఇంతే, వట్టి అల్లరి పిల్ల. కానీ ఫ్రెండ్ పెళ్ళి ఈ ఊళ్ళోనేనట, మనతో ఉండొచ్చని వారం ముందే ప్రయాణం కట్టుకుంది. చెప్పా చేయకుండా రాత్రి ఫ్లైట్లో వచ్చింది. ఇంటికి వచ్చేటప్పటికి నడిరాత్రి 12. ఫోన్ అన్నా చేయకూడదటే అంటే హారతి రెడీ చేసేదానివా అంటుంది అన్నారావిడ మురిపంగా. వేణు చెల్లెల పరిమళ నిజంగా చాలా చలాకీ అమ్మాయి. నిమిషానికోసారి మా వాటాలోకి వచ్చేసి పదే నన్ను అన్నయ్య అని నోరారా పిలుస్తూ నాకు చెల్లెళ్ళు లేని లోటు తీర్చేసింది. నువ్వు అచ్చం పాత సినిమా హీరోయిన్ అంజనీదేవిలా ఉంటావు వదినా. అబ్బా, ఇల్లెంత నీట్గా పెట్టుకున్నావో, పాలు ఉలకబోసి ఎత్తుకోవచ్చు. ఓ ఇల్లాలి మనసు రంజింపజేయడానికి ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్స్ అవసరం లేదు. మా వర్ధని ప్రసన్నమైపోయింది. నేను గమనిస్తూనే ఉన్నాను. మా పడగదిలోకి ఇతరులు రావడం కానీ, మా మంచం మీద కూర్చోవడం పడుకోవడం కానీ వర్ధనికి అస్సలు గిట్టదు. వాళ్ళకు అర్థమయ్యేలా ఏదోలాగా తన ఇష్టాన్ని బయటపెట్టేస్తుంది. పరిమళ చాలా చొరవగా మా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతోంది. బీరువా తీయించి చీరలు నగలు చూసేస్తోంది. నీ సెలక్షన్ సూపర్ పొదినా అంటూ బెడ్ మీద వాలిపోతోంది. అసలు గమ్మత్తు ఏమిటంటే ఈ చర్యల్ని నవ్వుతూ చూస్తూ ఉండిపోతోంది వర్ధని. కళ్ళు ఎగరేశాను, ఏంటి కదా అన్నట్లు. ఏమోనండి, ఏం మెస్మరిజం చేస్తుందో కానీ ఆ అమ్మాయిని ఏమీ అనలేకుండా ఉన్నాను అని నిట్టూర్చింది. ఆ మాట మాత్రం నిజం. తను చేయాలనుకున్నది మన ఇష్టాన్ని బయటపెట్టేలోగానే చేసేస్తుంటే ఏమనగలం, ఎలా కాదనగలం. పరిమళ అలాంటి ఇరకాటంలోనే పెట్టేసింది ఇంకోసారి. ఎలా ఉన్నాను వదినా? మెరూన్ కలర్ పట్టు చీర, తలనిండా పూలు, చక్కగా ముస్తాబై వచ్చింది పరిమళ. రాత్రి 10 గంటలకట స్నేహితురాలి పెళ్లి ముహూర్తం. తెల్లవారుజామున తిరుగు ప్రయాణం అయిపోతోంది. బ్యాంకు నుంచి వచ్చి పడక కుర్చీలో రిలాక్స్ అవుతున్నాను. టీ అందిస్తోంది వర్ధని. నువ్వే పెళ్లి కూతురులా ఉన్నావు ముచ్చటగా చూస్తూ నవ్వింది. హారం బాగుందా? చాలా బాగుంది. ఆ చెవులకే కొంచెం వేలాడే మోడల్ ఉంటే బాగుంటుందేమో. కొంప మునిగింది అక్కడే. అవును కదా, మరి ఇంకా నుంచుంటావే, పద నీ బుట్టలో లోకలు తెచ్చివు మరి. వర్ధనిని బలవంతాన బెడ్రూమ్లోకి తోసుకువెళ్ళి 10 నిమిషాల్లో చెవులకు పెట్టుకున్న బుట్టలు ఊగేలా తల ఊపుకుంటూ బయటకొచ్చి, బాయ్ అన్నయ్య, తెల్లవారుజామున లేపుతాను, సెండాఫ్ ఇవ్వాల్సమా అంటూ గాలి దుమారంలా వెళ్ళిపోయింది పరిమళ. నిశ్చేష్టత నుంచి తేరుకుని చూశాను వర్ధని వివర్ణమైన ముఖాన్ని. చాలా బాధేసింది. వాళ్ళ అమ్మమ్మ వట ఆ బుట్టలు. అవంటే వర్ధనికి చిన్నప్పటి నుంచి చాలా మోజట.
అది తెలిసి ఆ బుట్టల్ని చాలా ఖరీదైనవి, జాగ్రత్త సుమా అని చెప్పి మరీ వర్ధని పెళ్లి కానుకగా ఇచ్చింది ఆవిడ. వర్ధనికి అవంటే ప్రాణం. వాటిని ఎవ్వరిని తాకనివ్వదు, పెట్టుకోనివ్వదు. అలాంటిది ఒకరోజు ఓపిక పట్టు, ఓదార్పుగా చూశాను నేను. తెల్లవారుజామున వేణు, పరిమళ తలుపు తట్టారు. ప్రసన్నంగానే చెప్పింది వర్ధని నాతో పాటు. కానీ ఆ కళ్ళు ఇంకెందుకోసమో ఎదురు చూస్తున్నట్టు తారట్లాడినాయి. పూర్తిగా తెల్లారింది, పొద్దెక్కుతోంది. వర్ధని సహనం అడుగంటుతున్న సూచనగా వంటింట్లో పాత్రలు వాయిద్యాలు అవుతున్నాయి. ఆ హద్దు కూడా దాటిందనుకుంటా. హాల్లోకి విసురుగా వచ్చి, వాళ్లకు కాస్తన్నా ఇంగితం ఉండక్కర్లా, తీసుకెళ్ళిన నగా. వర్ధని వాక్యం పూర్తి చేయలేదు. వచ్చేశారు భగీరథమ్మ గారు. నేను చెబుతూనే ఉన్నానమ్మాయి, ఎరువు సొమ్ము బరువు చేటు అని. మొండిపిల్ల విన్నదా? అందరూ తనలాంటి వెర్రుబాగుల వాళ్లే అనుకుంటుంది. నువ్వు అన్నమాట నిజం. ఇంగిత జ్ఞానం ఉన్న పిల్లయితే నిన్ను బుట్టలు అడిగేదే కాదు, జాగ్రత్త లేకుండా ఉండేది కాదు. ఏమనుకోకమ్మాయి, రాత్రి పెళ్లిలో నీ బుట్ట ఒకటి పోగొట్టుకున్నదట. మరేం పర్లేదు, నువ్వేం బెంగపెట్టుకోకు. మహేశ్వరి ఫ్యాన్సీ షాప్లో అంతకన్నా కొత్త మోడల్స్ చూశానంది కమల. నీకిష్టం వచ్చినవి తెచ్చుకో, 200 ఎక్కువైనా పర్వాలేదు అందావిడ నిష్ఠూరానికి కోపం కలగలిపి. ఉలిక్కి పడ్డాం ఇద్దరం. అవి ఫ్యాన్సీవి కావండి, ప్యూర్ గోల్డ్వి. ఆ కెంపులు పచ్చలు కూడా జాతివి. కెవ్వున కేక పెట్టినట్టే అంది వర్ధని ఆవేశం అణుచుకోలేక. ఈసారి ఉలిక్కి పడటం భగీరథమ్మ గారి వంతు. మా నడుమ అగాధం ఏర్పడటానికి అదే మొదలు. మా ఇద్దరి వంటిళ్ల మధ్యన ఒక పలుచటి గోడే అడ్డంగా ఉంటుంది. ఆ గోడకి చెవాంచి వింటోంది వర్ధని. ఎప్పుడూ లేనిది ఈ అలవాటేమిటి? చిరాగ్గా అన్నాను. వాళ్ళని బట్టే నా అలవాటు మారింది. ఆ పెద్దావిడ ఏమంటుందో విన్నారా? నాకు బుద్ధి లేదట, అంత ఖరీదైనవి పెట్టుకోమని ఇవ్వడం నాదే తప్పట. అత్తకు తగ్గ కోడలు ఆవిడేమంటుందో తెలుసా? అవి పిచ్చివి కాదంటే నమ్మబుద్ధి కావడం లేదట. మనం వినాలనే అంటున్నట్టు అనిపించింది నాకు. నిర్ఘాంతపోయాను. ఆ సాయంత్రం అలా బజార్ దాకా వెళ్ళొద్దాం పద అని వేణుని జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళాను. అక్కడి షరాబుకి మిగిలిన్న ఆ జుంకాన్ని చూపించాను. నా ఉద్దేశం అవి బంగారుపువే అని నిరూపిద్దామని మాత్రమే. కానీ అంతలోనే వేణు, దాని జత చేయాలంటే ఎంత అవుతుందో చెప్పండి అన్నాడు. షాపుకు వచ్చింది అందుకోసం కాదని ఎంత చెప్పినా నమ్మడే. పర్వాలేదులే, సొమ్ము విషయంలో ఆ మాత్రం జాగ్రత్త పట్టడంలో తప్పు లేదు అంటాడు. తల తాకట్టు పెట్టైనా వీలైనంత తొందరగా అది చేయించి ఇచ్చేస్తాను, నన్ను నమ్ము అనేసి నన్ను షాప్ దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు వేణు. ఆ తర్వాత అతను నేను పలకరించినా ముక్తసరిగా తప్ప మనసు విప్పి మాట్లాడిందే లేదు. నిన్నటిదాకా ఇద్దరికి బైకులున్నా ఒకరి బైక్ మీదే బ్యాంకుకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు తను నాకంటే ముందే విడిగా వెళ్ళిపోతున్నాడు. పనిలో విరామం దొరికితే చాలు నా టేబుల్ దగ్గరకు వచ్చేసే వేణు నేనెవరినో తెలియనట్టు నా పక్క నుంచే వెళ్ళిపోతున్నాడు. కృష్ణార్జునుల మధ్య చిచ్చురేపిన గైడు ఎవరబ్బా అనే గుసగుసలు వింటుంటే ప్రాణప్రదమైనదేదో పోగొట్టుకుంటున్నట్టు దిగులుగా ఉంటుంది. కొంతమందిని అప్పు అడిగినట్టు, లోనుకు అప్లై చేసినట్టు తెలిసి ప్రాణం గిలగిల్లాడింది. నువ్వేం ఆ నగ చేయించక్కర్లేదు, నాతో మునపట్లా ఉండు అని ప్రాధేయపడాలనిపిస్తోంది. కానీ ఊరుకోండి, రూపాయా 2 లక్షల ఖరీదు, మళ్ళీ మనం చేయించుకోగలమా? ఏం పర్వాలేదు, ఇవ్వనివ్వండి నిక్కచ్చిగా చెప్పి ఆపేసింది వర్ధని. అది తన సొమ్ము, మాట్లాడలేకపోతున్నాను. రాను రాను పక్క వాటాలే అయినా మనసుల మధ్యన మందపాటి తెర. మావాడు హేమంతు కలిసి ఆడుకుంటుంటే కమల కొడుకుని రమ్మని పిలిచేస్తోందట. వేణుకు జ్వరం వస్తోందని పని మనిషి అంటుంటే విని ఆగలేక చూద్దామని వెళ్ళాను. భగీరథమ్మగారు గుమ్మంలోనే ఎదురైంది. నిద్రపోతున్నాడు నాయనా అంది గడపలో అడ్డంగా నుంచుని ఇక వెళ్ళమన్నట్టు. హతాశుణ్ణయ్యాను. ఏదైనా అవసరం వస్తే పిలవండమ్మా అన్నాను. వద్దులే నాయనా, ఇప్పటికే రుణగ్రస్తులమయ్యాం అంది మొహం ముడుచుకుని. ఈ కావేశాలకు తోడు పని మనిషో ఇంకో పొరుగింటామో మరో 2 సమిదలు వేస్తున్నట్టున్నారు. మన మూలంగా అవస్థలు పడిపోతున్నారట. సొమ్మిచ్చి చెడైపోయాం సణుగుతోంది వర్ధని. ఏమైనా అనుకొని నగిస్తే చాలు అని దేవుడికి మొక్కుకుంటోంది. వారం తిరిగింది. 7 యుగాలు గడిచాయి. శనివారం నాకు ఆఫ్. ఇంట్లోనే ఉన్నాను. భగీరథమ్మ గారు చర్చరా ఇంట్లోకి వచ్చారు. ఇదిగో వర్ధని, నీ లోలాకు పట్టుచీర పమిటి చెంగు జరీలో చిక్కుకుందట. హడావిడి పిల్ల చూసుకోలేదు, వాళ్ళ మరిది వస్తుంటే పంపించింది పరిమళ అన్నారు. ఆనందంగా ఆవిడ చేతిలో బుట్ట చూసి వర్ధని మొహం విప్పారింది. అక్కడితో కలతలు తీరి పూర్వంలా దగ్గరవుతామని ఎంతో ఆశపడ్డాను, ఎదురు చూశాను. కానీ మరో వారం తర్వాత అగ్గి మీద గుగ్గిలంలా పొగలుగక్కుతూ వచ్చాడు వేణు. నువ్వు నాకు స్నేహితుడివి కాదు, శత్రువ్వి. నలుగురిలో మమ్మల్ని తలెత్తుకునీకుండా చేశావు. మిత్రద్రోహివి నువ్వు. పిడుగుల వర్షం కురిపించాడు. ఊహించని శరాఘాతం.
వేణువులో ఎప్పుడూ చూడని భేకరాకారం. కారణం చెప్పకుండా ఏమిటి ఈ దూకుడని కొద్దిగా కోపం కూడా వస్తోంది. ఆయన అలా మర్యాద లేకుండా మాట్లాడుతుంటే కిమ్మనరేమండి అంటోంది వర్ధని. మా మర్యాద మంట కలిపిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలా? మేము నీ బోడి లోలాకు దాచేసుకుని పోయిందన్నామా? తప్పక వచ్చేసరికి బయట పెట్టామా? నోరెలా వచ్చింది అంత అపవాదు వేయడానికి? విసవిసా వచ్చి అందుకున్నారు భగీరథమ్మ గారు. మేమలా అనలేదని మేము. నిప్పు లేందే పొగలా వస్తుంది? ఒక్కొక్కరు వచ్చి మీరిలా చేశారట కదా అని అడుగుతుంటే ప్రాణం చచ్చిపోతోంది అని వాళ్ళు. ఎవరలా అన్నది అంటే జవాబుండదు. ఎన్ని నోర్లు ఎన్ని చెవులు దాటొచ్చిందో ఆ పుకారు. ఎవరని చెబుతారు, ఎవరిస్తారు సాక్ష్యం? సాక్ష్యం లేని ఆ చెప్పుడు మాట మీదే వాళ్ళకు నమ్మకం. జగడం ముదిరింది, హద్దు దాటింది. మాటకి మాట తెగులు. వాళ్ళు 4 అన్నారు, మేం 10 అన్నాం. ఓ బలహీన క్షణంలో సహనం కోల్పోయి, మీరన్నది నిజమే, నిప్పు లేనిదే పొగరాదు, అది నిజమేనేమో, మీరు ఆ పని చేసి ఉండకపోతే ఈ ఉలికి ఎందుకు అని మాట తూలాను. ఆ మాటతో దిమ్మెరపోయినట్టుగా అయ్యాడు వేణు. మరుక్షణం తేరుకుని, ఛీ నీ మొహం చూడటం పాపం అంటూ కళ్ళకు చెయ్యడ్డం పెట్టుకుని వెళ్ళిపోయాడు రుసరుసలాడుతున్న తల్లిని వెంటబెట్టుకుని. 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. 3 రోజుల సెలవుల అనంతరం బ్యాంకుకు వెళితే తెలిసింది వేణు లాంగ్ లీవ్ పెట్టాడని, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడని. అప్పుడు అలా దూరమైన నా స్నేహితుడిని మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. కళ్ళు విప్పాను. ఏదో నిర్లిప్తత, వైరాగ్యం, జీవితపు చర్మాంకంలో గతావలోకనం, తప్పొప్పుల సమీక్ష, ఎన్ని అనుభవాలు, చేసిన పొరపాట్లకు చెల్లించుకున్న జరిమానాలు, తొందరపాట్లో పోగొట్టుకున్న వరాలు. అలా కాల్దన్నుకున్న ఒక వరం వేణు మైత్రి. ఆ రోజు ఇద్దరం కాసేపు ఆవేశం తగ్గించుకుని శాంతంగా ఆలోచించుకుని ఉంటే పుట్టిందంటే పురుగులు పట్టాయని కథలల్లగల ప్రజ్ఞావంతుల నైపుణ్యం తెలిసిపోయేది కాదు. ఫూలిష్గా చెప్పుడు మాటలకు చెవి ఒగ్గకుండా ఉండుంటే అప్పుడే అపార్థాల మబ్బులు చెల్లాచెదురయ్యేవి కాదు. ఇన్నేళ్లకి కళ్ళబడిన ప్రాణమిత్రుడికి ఇలా దూరంగా కూర్చోవలసిన అగత్యం ఉండేది కాదు కదా. ఇప్పుడు మాత్రమేమి ఎవరాపారు నన్ను? అపురూపమైన స్నేహాన్ని చిన్న శంకతో వాడు క్షణికావేశంలో మాటజారి నేను చేజార్చుకున్నామే అని గతంలో తరచి ఎంతలా వగచాను. తీరా ఎదురు పడితే ఎందుకీ బెంకం? అతనే దగ్గరకు రావాలని పంతమా? వయస్సు ముమ్మరంలో కళ్ళు కప్పిన ఆవేశాలు ఇంకా అలాగే ఉన్నాయా? వయస్సు పైబడి వృద్ధుణ్ణయ్యాను గాని ప్రవచనాలెన్ని విన్నా జ్ఞానవృద్ధుణ్ణి కాలేకపోయానా? ఈ భూమి మీద ఉండేది ఇక 4 రోజులే అని తెలుస్తున్నా అహంభావం, అహంకారం నాలో అణగనే లేదా? దిగ్గున లేచాను. నెమ్మదిగా వేణు దగ్గరగా వెళ్ళాను. భుజం మీద చెయ్యి వేశాను ఆప్యాయంగా. వేణు, నా మీద కోపం ఇంకా పోలేదా? తలెత్తిన వేణు కళ్ళ నిండా స్నేహామృతం. మరు నిమిషం నేను వేణు పరిష్వంగంలో ఉన్నాను. కథ పేరు తొందరపాటు. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.